ఐపీఎల్ లో అత్యంత క్రేజీ కలిగిన టీం ఏది అని అనుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ యొక్క టీము ఐపీఎల్ ప్రారంభం నుంచి మొన్న జరిగినటువంటి 2025 ఐపీఎల్ వరకు కూడా సుమారుగా 18 సీజన్లు ఆడింది. సో 18 సీజన్ లో కూడా ఫైనల్ వరకు వెళ్ళి రన్నర్ గా కప్పు గెలిచారు కానీ విన్నర్ గా ఛాంపియన్ అనేది 18 సంవత్సరాలు నెలవేరినటువంటి కళ. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వన్ ఆఫ్ ది మోస్ట్ క్రేజియస్ట్ టీమ్ అనమాట. సో అలాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో క్రేజియస్ట్ టీమ్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొన్న జరిగినటువంటి ఐపీఎల్ ఫైనల్ లో పంజాబ్ పై 6 పరుగుల తేడాతో విన్నర్ గా ఛాంపియన్స్ గా నిలిచారు. సో అలాంటి 18 సంవత్సరాల తరువాత కళ నేరినటువంటి ఆనందం సెలబ్రేట్ చేసుకోక ముందే అత్యంత విషాదాన్ని మూటగట్టుకుంది ఆ టీం కావచ్చు, ఆ మేనేజ్మెంట్ కావచ్చు, లేదనుకుంటే ఆ సంఘటన కావచ్చు. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆనందం పంచుకునే సమయంలోనే విషాదకరాన్ని కూడా పంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచిన తర్వాత ఆ యొక్క టీం మేనేజ్మెంట్ దాని స్థానికంగా ఉన్నటువంటి బెంగళూరులో విక్టరీ పెరేడ్ని ప్లాన్ చేశారు. సో దీనికి అధికారికంగా కొంత పర్మిషన్స్ తీసుకోవాలి, పోలీసు అలాగే ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి కొంత అనుమతులు రావాల్సి ఉంటుంది. సో అది అనుమతి ఇచ్చారా లేదనుకుంటే పోలీస్ పర్మిషన్ ఉందా లేదని సెకండరీ. కానీ అత్యంత క్రెడిబిలిటీ క్రేజీ కలిగిన టీము ఛాంపియన్ విక్టరీ పెరేడ్ ని బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద సెలబ్రేట్ చేశాయి. సో ఈ పెరేడ్ లో బెంగళూరు దేశవ్యాప్తంగా చెందినటువంటి అభిమానులు అత్యంత లక్షల్లో అక్కడ చేరుకుని చిన్నస్వామి స్టేడియం గేట్ ముందు జరిగినటువంటి తొక్కిసలాట్లో 13 మంది సుమారుగా మరణించారు. సో ఈ 13 మంది మరణించినటువంటి మరణానికి గల కారకులు ఎవరు అనుకుంటే ఒక వ్యక్తినో లేకపోతే ఒక వ్యవస్థను చూపించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ 13 మంది చనిపోయారని అంటే ఒక విధంగా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆలోచిస్తే వాళ్ళ తాలూకు ఫ్యామిలీలు అందరూ రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. మరి ఈ 13 మందికి కారకులు ఎవరు, 13 మంది చనిపోవడానికి గల కారణం ఎవరు అనుకుంటే ఫస్ట్ గా మనం నిందించాల్సింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ అయితే రెండోసారి నిందించాల్సింది అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ని. మరి అక్కడ ఉన్న గవర్నమెంట్ అలాగే పోలీస్ అధికారులు కూడా దానికి పర్మిషన్లు ఇచ్చారు. ఇదే ఈవెంట్ లో ఇది విక్టరీ పరేడ్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా పాల్గొన్నారు. సో మరి వాళ్ళని ఎలా నిందిస్తారు? మరి అలా అనుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ అనుకుంటే ఇక్కడ ఏదైతే ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని దానిపైన చర్యలు తీసుకోవాల్సిన ఆ ప్రభుత్వం కావచ్చు, లేదనుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నిందించాలనేది కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ. సో మరి ఒక గతంలో జరిగినటువంటి హైదరాబాద్ సంధ్య థియేటర్ జరిగినటువంటి తొక్కిసలాట్లో ఒక హీరో కారణంగా ఒక వ్యక్తి చనిపోయారు, ఇంకొక వ్యక్తి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో అక్కడ A1 గా ఆ హీరోని చేర్చారు. ఆయన మీద కేసు కూడా ఫైల్ అయింది. మరి ఇక్కడ A1 గా ఎవరిని చాల్చాలి, ఇక్కడ ఎవరు దీనికి ముఖ్య కారణం అనే దాని గురించి ఒకసారి చూస్తే రీసెంట్ గా అక్కడ గవర్నమెంట్ ఆ సంఘటన పట్ల చాలా సీరియస్ తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ లోపం జరిగింది, ఇంతమంది చావుకు గల కారణాలు ఏంటి, అసలు ఎక్కడ ప్రొటెక్షన్ లో ల్యాబ్స్ ఏర్పడింది, ఎందువల్ల జరిగింది అనేది కూడా ఒకసారి వాళ్ళు విచారణ ఆదేశించారు. అలాగే ఈ యొక్క సంఘటన ఏదైతే దురదృష్టకరమైనటువంటి సంఘటన ఉందో ఆ సంఘటన సంబంధించి ఇందులో A1 గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ చేస్తే A2 గా అక్కడ ఉన్నటువంటి టీమ్ మేనేజ్మెంట్ కూడా చేర్చారు. అలాగే వాళ్ళపైన ఏదైతే ఈ సంఘటన ఉందో దానిపైన నెల రోజుల్లోనే విచారణ చేసి దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇవ్వాలనేది కూడా గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిర్ణీత అధికారులు ఉంటారో సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా సీరియస్ అయింది. అలాగే ఏదైతే అక్కడ సిపిగా పనిచేస్తున్నారో అలాగే ఏసీపీ అలాగే సిఏ లెవెల్లో ఏవైతే ఉన్నతాధికారులు ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ లో వాళ్ళపైన ఇప్పటికే సస్పెన్షన్ వేటు కూడా వేయడం జరిగింది. సో ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్ మీద అలాగే సిట్టింగ్ జడ్జితో విచారణ ప్రారంభించి దీనిపైన 30 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని కూడా చేసింది. సో ఇదంతా ఓకే అల్టిమేట్ గా ప్రాణాలు పోయి దాని మీద విచారణ చేస్తారు. 1 నెల రోజుల్లో 2 నెలల్లో వాళ్ళ యొక్క నివేదిక అందజేస్తారు. దానిలో ఎవరైతే లోపం ఉందో వారిపైన వ్యక్తిగతంగా లేదనుకుంటే వ్యవస్థలపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ అల్టిమేట్ గా ఏమవుతుందంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ ఫ్యాన్స్ అయినా అభిమానులు కావచ్చు, లేదనుకుంటే ప్రజలు కావచ్చు, సేమ్ టైమ్ మేనేజ్మెంట్ ఈవెంట్ మేనేజ్మెంట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీము లేదనుకుంటే టీం కెప్టెన్ లేకపోతే విన్నింగ్ మూమెంట్ ఇదంతా అయితే సేమ్ టైం ప్రజలు అభిమానులు కూడా వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి కదా. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు మన సెల్ఫ్ ప్రొడక్షన్ మనం చేసుకోవాలి కదా, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇదివరకు ఇలాంటి చాలా ఘటనలు జరిగాయి. ఒక థియేటర్ వద్దే జరిగినటువంటి ఒక స్టార్ హీరో మూవీ సంబంధించి జరిగినటువంటి సంఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోతే తన బిడ్డ ఇప్పటికీ కూడా చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ కూడా పదే జరుగుతున్నప్పుడు కూడా ఇటు ఫ్యాన్స్ లో కావచ్చు ప్రజల్లో కావచ్చు ఎందుకు చైతన్యం రావడం లేదు, ఎందుకు వాళ్ళకి ప్రాణభయం ఉండడం లేదు,
ఫ్యాన్స్ కావచ్చు, లేదనుకుంటే మీకు నచ్చిన హీరో లేదా స్పోర్ట్స్ మ్యాన్ లేదనుకుంటే పొలిటికల్ లీడర్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళైతే ప్రాణం తెచ్చి ఇవ్వరు కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో సేమ్ టైం ఏదైతే ఈవెంట్ కి వెళ్తున్నారో ప్రజలు, అభిమానులు లేదనుకుంటే ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ప్రభుత్వం కావచ్చు, అధికారులు కూడా చెప్పదలుచుకున్నటువంటి పరిస్థితి. సో ఈ యొక్క ఘటన పైన ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం పలు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ఘటనకి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కొంత నిర్లిప్తత ఉండొచ్చు, కానీ మేము ఎంత ప్రొటెక్షన్ చేయాలో, ఎంతవరకు వాళ్ళకి సేఫ్ గా పంపించాలి, ఎంతవరకు అక్కడ ఎటువంటి సంఘటన జరగడానికి వీలు లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా మేము ఆల్మోస్ట్ ప్రభుత్వం తరపున అలాగే అధికార పరంగా కూడా మేము చేస్తాం. సో అయినప్పటికీ కూడా సంఘటన జరగడం కూడా చాలా దురదృష్టం అని ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా దానిపైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఏదైతే విన్నింగ్ మూమెంట్ ఉంటుందో, ఏదైతే విన్నింగ్ సాధించిన వాళ్ళకి కూడా కొంత రకమైనటువంటి బాధ లేదనుకుంటే ఒక ఆవేదన అనేది కూడా ఉండబోతుంది. ఎందుకంటే ఇంత హ్యాపీ మూమెంట్ లో ఎలాంటి సంఘటన జరగడం పట్ల అల్టిమేట్ గా ఇండైరెక్ట్ గా మేము కూడా వాళ్ళ చావు కారణం అనే ఫీల్ కూడా వాళ్ళలో కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి సో ఎక్కడి నుంచి అయినా సరే ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు ప్రభుత్వం అలాగే పోలీస్ అధికారులు, ఇతర అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. సేమ్ టైం అభిమానులు అలాగే ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మనం అక్కడ బిహేవ్ చేసుకుండా మన సెల్ఫ్ ప్రొటెక్షన్ మనం చేసుకుంటూ ఆనందించాలనేది కూడా చాలా మంది సీనియర్లు కావచ్చు, మేధావులు చెప్తున్నటువంటి విషయం.